3 to 4 అవర్స్కి ఒకసారి పీరియడ్స్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి నేను పెట్టిన వీడియో కింద ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఏంటి అంటే పిల్లల్ని యూరిన్కి పంపించాల్సి వస్తుంది అని చెప్పి వాటర్ సరిగ్గా తాగొద్దు అని చెప్పి స్కూల్ కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి అని చెప్పి. దీనిలో నిజంగా వాస్తవం ఉంటే మాత్రం పిల్లల హెల్త్ చాలా పాడయ్యే ప్రమాదం ఉంది. మెయిన్గా స్కూల్ కాలేజ్ పిల్లల యాజమాన్యాలు కానీ పేరెంట్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ హెల్త్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకుండా వాళ్ళ స్టడీ ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టం. మెయిన్గా చాలామంది పిల్లలు స్కూల్స్ నుంచి స్కూల్ యూనిఫామ్స్లో ఓపీకి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న ఏజ్లో నెలసరి రావటం కాకుండా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. మెయిన్గా హాస్టల్స్లో ఉండే పిల్లలు కానీ లేకుంటే స్కూల్ పిల్లలు కానీ మెయిన్గా ఏంటి అంటే ఈ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఒకటి కంఫర్టబుల్గా ఉండేటట్టు యాజమాన్యం ఒకటి ఖచ్చితంగా అరేంజ్ చేయండి. అండ్ వాళ్ళకి పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం డిస్కస్ చేసుకోవడానికి ప్రాపర్గా లేడీ వార్డెన్ ఉండేటట్టు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి బాగా స్ట్రెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. మొన్న ఒక పాప ఓపిక వచ్చి తను ఏం చెప్తుందంటే నైట్ 11 వరకు చదువుకొని మార్నింగ్ 3కి లేసి చదువుతారంట. ఆ ఏజ్లో పిల్లలకి 4 అవర్స్ స్లీప్ అంటే నెక్స్ట్ డే వర్క్ కెపాసిటీ ఎంత తగ్గిపోతుంది ఆలోచించండి. సో వాళ్ళకి డైట్ ప్రాపర్గా ఉండేటట్టు రోజు ఏదో ఒక రూపంలో ఫైబర్ ఉండేటట్టు ఏదో ఒక రూపంలో పప్పు ఎగ్ శనగలు కానీ ఇలా ప్రోటీన్స్ తీసుకునేటట్టు అండ్ వాళ్ళు వాటర్ ప్రాపర్గా తీసుకునేటట్టు అండ్ స్లీప్ అట్లీస్ట్ 7 అవర్స్ అయినా స్లీప్ ఉండేటట్టు చూడండి. అండ్ ఈ పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు మీరు అవగాహన కల్పిస్తూ ఉండాలి. అండ్ మెయిన్గా చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బాడీకి అస్సలు ఎక్సర్సైజ్ అనేది ఉండట్లేదు. సో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి ఎంతో కొంత టైం అనేది గేమ్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ కేటాయించేటట్టు చూడండి. సో పిల్లలు దసరా హాలిడేస్కి సంక్రాంతి హాలిడేస్కి పిల్లలు ఇష్టమైనవి వండించుకొని తినేటట్టు ఇంటికి రావాలి కానీ హాస్పిటల్కి ఓపీకి వెళ్ళి చూయించుకుందాము అనే ప్రాబ్లమ్స్తో ఇంటికి రాకూడదు కదా. సో పేరెంట్స్ కానీ స్కూలు కాలేజీల యాజమాన్యాలు కానీ ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ.